నారా లోకేష్ యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన ది వాయిస్ ఆఫ్ ది పీపుల్ పుస్తక ఆవిష్కరణ మహానాడు వేదికపై జరిగింది. ఫస్ట్ కాపీని యువనేత నారా లోకేష్ సీఎం చంద్రబాబుకు అందజేశారు. వైసీపీ అరాచక పాలనపై గలమెత్తుతూ 2023 జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి ప్రారంభించి 226 రోజుల పాటు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాలను మలుపు తిప్పింది. రాష్ట్రంలో మొత్తం 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర జైత్రయాత్రలా సాగింది. పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలు, యాత్రను అడ్డగించేందుకు నాటి వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా సృష్టించిన అడ్డంకులు, నాటి అరాచక పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, కన్నీటి గాథలను ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన చంద్రబాబు లోకేష్ను అభినందించారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల్లో చైతన్యం నింపారని, ఆనాటి అనుభవాలను పుస్తక రూపంలో తేవటం బాగుంది అంటూ ప్రశంసించారు.